మీరు జాబ్ చేస్తున్నారా? ప్రతి మంత్ మీ జీతం నుండి పిఎఫ్ కట్ అవుతుందా? అయితే మీ కుటుంబానికి ఈపీఎఫ్ఓ 7 లక్షలు ఇస్తుంది. అవునండి, లాస్ట్ 12 months గా మన జీతం నుండి పిఎఫ్ కట్ అవుతున్నట్లయితే ఫ్రీగా డిఫాల్ట్ గా మన పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లే. అది కూడా కవరేజ్ మ్యాక్స్ టు మ్యాక్స్ 7 lakhs అన్నమాట. పొరపాటున జాబ్ చేస్తున్నప్పుడు మనం పోతే ఈపీఎఫ్ఓ మన కుటుంబానికి 7 లక్షల కవరేజ్ ఇస్తుందన్నమాట. ఈ విషయం చాలా మందికి తెలియదు. జాబ్ చేస్తూ చాలా మంది పోతున్నారు. ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకుంటున్నారా? ప్రతి ఒక్కరి కుటుంబానికి 7 లక్షలు వస్తున్నాయా? లేవండి. ఈ స్కీమ్ పేరు ఈడిఎల్ఐ స్కీమ్, అనగా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ కి మన ఎంప్లాయరే కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. సో మన యావరేజ్ బేసిక్ ప్లస్ డిఏ ఎంతైతే ఉంటుందో ఇంటూ 35 times కవరేజ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ యావరేజ్ బేసిక్ ప్లస్ డిఏ చాలా ఎక్కువ అనుకోండి, మ్యాక్స్ టు మ్యాక్స్ 7 lakhs వరకు మాత్రమే కవరేజ్ అన్నది వస్తుంది. సో మనం పోతే మన కుటుంబ సభ్యులు కంపెనీ వద్దకెళ్ళి, అనగా ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో ఆ కంపెనీలో డెత్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఈపీఎఫ్ఓ కి పంపిస్తారు పైకి. సో వాళ్ళు వెరిఫై చేసి అంతా ఓకే అనుకుంటే ఈపీఎఫ్ఓ మన కుటుంబ బ్యాంక్ అకౌంట్ లో 7 లక్షల వరకు కవరేజ్ ని వేస్తుందన్నమాట. అర్థమైందా? ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.